మేనరాశి వారి మీద పేగుబంధము విపరీతమైనటువంటి పగతో రగిలిపోతుంది. మేనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది 100కు 1000% మీకు సంబంధించినటువంటి మీకు ఉపయోగపడేటటువంటి వీడియో అన్నమాట. అంటే మీ యొక్క పేగుబంధం అనేది మీ మీద ఎంత పగతో రగిలిపోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు వెంటనే ఇలా చేయాలి. లేదంటే మాత్రం ఇంకా నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట. ఎందుకంటే అసలు మీ వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందా? పేగుబంధం అంటే ఏంటి? మన బిడ్డలు. మన బిడ్డల్ని మనం చిన్నప్పటి నుంచి మనం ఎంతగానో ప్రేమతో కని, కష్టపడి పెంచి, వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి కూడా తపన పడతా ఉంటారు. పిల్లలే లోకంగా, పిల్లలే ప్రపంచంగా బతుకుతా ఉంటారు. అలాంటి పిల్లలు వాళ్ళు కూడా మనం పడ్డటువంటి కష్టాలకు, బాధలకు వాళ్ళు కూడా మన మీద తిరిగి ప్రేమను చూపిస్తే మన కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతాము. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు అలా ప్రేమ చూపించాల్సినటువంటి పిల్లలు, మీనరాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతున్నారనమాట. అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నారు. అలాగా చేస్తంటే అది మీకు కొంతకాలం అర్థం కాకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అది మీకు అర్థమైందనమాట. అర్థమైనా కూడా కాకపోతే పిల్లలు గదా! ఏదో కోపంలో ఉన్నారులే, సరేలే ఇవాళ కాతే రేపైనా మారతారని చెప్పేసి మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలా. మరి మీ పిల్లలు మీ మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నారు అనని చెప్పేసంటే అక్కడ పూర్తి కారణం వాళ్ళదే తప్ప, అంటే ఇక్కడ మీది తప్పనేది ఏమీ లేదా అనేది కూడా ఇక్కడ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. ఎందుకంటే ఏదైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది ఎక్కడన్నా ఒక చోట ఏందంటే మనము అంటే ప్రేమను చూపిస్తున్నా కూడా మనకు ద్వేషమే తిరిగొచ్చిద్ది. కానీ ఎక్కువ శాతం ప్రేమను పంచితే ప్రేమే తిరిగొచ్చిద్ది. చెడును అంటే మంచిని పంచితే మంచే తిరిగొచ్చిద్ది. చెడును పంచితే చెడే తిరిగొచ్చిద్ది. అట్లాగే మరి మీరేం పంచారు మీ పిల్లలకి? పొరపాటు అసలు ఎక్కడ జరిగింది? ఏంటి? ఇదంతా కూడా నేను క్లియర్‌గా చెప్తాను. కాబట్టి మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీలాంటి నలుగురు మీనరాశి మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. ఈ మేనరాశి వారిని మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. ఈ మేనరాశి వారికి జాతకంలో కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వీరి జాతకంలో గురుబలం అనేది బాగా ఉండటం వలన వీరు ఆ సమస్యల నుంచి, ఆ దోషాల నుంచి బయటపడగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మేనరాశి వారిని మనం చూసినట్లయితే వీరికి ఎక్కువ శాతం కూడా కష్టాలు, సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఆడతా పాడతా ఏం ఆనందంగా పెరిగారో, వాళ్ళకి వైవాహిక జీవితం అనేది పెద్దగా మీనరాశి వాళ్ళకు బాగోదనమాట. ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, అత్తగారింటి తరపు నుంచి కొన్ని రకాలైనటువంటి సమస్యలు కావచ్చు, లేదా అంటే మరుదులు, బావలు ఇట్లా ఉంటారు కదా ఆడబిడ్డలు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంత ప్రేమను చూపిస్తున్నా కూడా వాళ్ళేంటంటే శత్రువులాగా చూస్తాము. మీరు చేసే మంచిలో చెడును వెతకటము, మీ మంచితనాన్ని కూడా చేతగానితనంలాగా చూడటము. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఈ మీనరాశి వారికి చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శత్రువులుగానే ఉన్నారనమాట. అంటే ఇక్కడ అత్త, మామ, భర్త లేకపోతే ఆ తరపు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ శత్రువులుగా ఉన్నా మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే సరే వాళ్ళు బయటోళ్ళు కాబట్టి ఆ విషయాలు ఏదో మన 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 మైండ్ సెట్, మన మెంటాలిటీ వాళ్ళకి నచ్చాలని ఎక్కడా లేదు కాబట్టి అలాగే మన టైం బాగోలేదులే, సరే వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పేసి కొంతవరకు మనం సర్దుకొని పోతాం అనమాట. అక్కడ భర్త మంచోడు కాకపోయినా కూడా కొంతవరకు సర్దుకొని పోతాము. కానీ కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఎవరి కోసమైతే బాధలు పడ్డామో, ఎవరినైతే కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నామో వాళ్ళే మీ మీద ద్వేషం అనేది చూపించి వీళ్ళందరితో పాటుగా వీళ్ళు కూడా మీ మీద శత్రుత్వం అనేది కడితే ఆ బాధ అనేది భరించలేదనమాట. మరి ఎందుకు ఇట్లా జరిగింది, మరి మీరు చేసిన పొరపాటు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పొరపాటును చెప్పగలగటం అనేది అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం పొరపాటును చెప్పగలిగినప్పుడే
అది వాళ్ళు సరిచేసుకోవటానికి అంటే మీరు సరిచేసుకోవటానికి అవకాశం అనేది ఉంటదనమాట. ఎందుకంటే ప్రతి మనిషి ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా ప్రతి మనిషిలో ఖచ్చితంగా పొరపాట్లనేవి జరుగుతాయి. ప్రతి మనిషి ఖచ్చితంగా తప్పులు చేస్తానే ఉంటారు. అసలు ఈ భూమి మీద మేము తప్పు చెయ్యలేదు అననే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరనమాట. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి కూడా మాట రూపంలో కావచ్చు, ప్రవర్తన రూపంలో కావచ్చు, ఇట్లా ఏదో ఒక రకంగా మనం కూడా ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళమేననమాట. అదే మీ పిల్లల దగ్గర కూడా మీకు జరిగింది. ఆ పొరపాటును మీరు సరిచేసుకోవాలి. ఆ పొరపాటును మీరు సరిచేసుకోగలిగితేనే మీ భవిష్యత్తు అనేది బాగుంటది. లేకపోతే ఇప్పుడు పడే బాధలు గాక ఇంతకు నాలుగింతలు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట. అలాంటి బాధలు అనేవి మీరు పడకూడదు అని చెప్పేసి ఇక్కడ నేను ఈ వీడియో అనేది క్లియర్‌గా చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళు పిల్లల విషయంలో చేసిన పొరపాటు ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళకేంటంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతా ఉంటాయి. వైవాహిక జీవితం మీనరాశి వాళ్ళకి పెద్దగా కలుసుబాటు ఉండదు. అందరికీ అని నేను చెప్పట్లేదండి. బాగున్నోళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ విషయం తీసి పక్కన పెట్టేసేయండి. కానీ బాగోని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట. వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి నాగ, సర్ప దోషాలు, పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి మీనరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటి పితృదోషాలు, పితృశాపాల వల్ల ఈ మీనరాశి వారికి ఏంటంటే వైవాహిక జీవితం అనేది బాగోదు. ఎప్పుడూ కూడా పెళ్ళైన కానించి భార్యాభర్తల మధ్య గొడవలు, కొంతమందికైతే సంతానం కూడా కలగరు తొందరగా. చాలా లేట్‌గా సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తర్వాత సంతానం ఎన్నో రకాలుగా చేసిన తర్వాత సంతానం కలగటము, ఇక తర్వాత భర్త పట్టించుకోకపోయినా వీళ్ళు మీనరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా కానీ వీళ్ళేంటంటే కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకోవాలి, చూసుకోవాలని చెప్పేసి తెలియని టైంలోనే వీళ్ళకేంటంటే నెత్తి మీద బాధ్యతలనేవి పడిపోతా ఉంటాయి అన్నమాట. అయితే ఈ మీనరాశి వారి మనస్తత్వం ఏంటంటే పైకి ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తారు గానీ వీళ్ళు చాలా పిరికి వాళ్ళనమాట. అంటే పరిస్థితులకి ఎదురెళ్ళాలి. పరిస్థితులు ఎవరికైనా సరే మితిమించి వచ్చినప్పుడు ఎవరైనా సరే భయపడతారు. ఎందుకంటే అవి తట్టుకోలేవు. మనం ఊహకు అంచనా వేయలేము. ఒక్కొక్కసారి ఆడవాళ్ళే కుటుంబ భారాలను గూడా పిల్లల్ని గూడా లాక్కు రావాల్సి వచ్చిద్దనమాట. అలాంటప్పుడు ఎవరికైనా భయంగానే ఉంటది. కానీ వీళ్ళేందంటే పైకి మాత్రం గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తా ఉంటారు. కానీ లోపల మాత్రం పిరికితనం అనేది ఎక్కువగా ఉంటది. నేను ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయలేను. అసలు నా వల్ల కాదు. కాబట్టి వెంటనే అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అన్న రూట్‌లోకి వెళ్ళిపోతారనమాట ఈ మీనరాశి వాళ్ళు. ఏదైనా సరే ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఏంటంటే దానికి పరిష్కారం కోసం అనేది మనిషి అనేవాళ్ళు ఎవరైనా కాస్త ఆలోచించాలి. అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నం అనేది చెయ్యాలి. మనం తెలియకుండా ఒక గుంటలో పడిపోయినప్పుడు అందులోనే ఉండలేం కదా! ప్రయత్నం చేస్తాం కదా పైకి రావటానికి. ఎవరో ఒకళ్ళని పిలవటము ఇట్లాగా రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటాము. అలాగే ఈ మీనరాశి వాళ్ళకు కూడా సమస్య అనేది వచ్చినప్పుడు వీళ్ళేందంటే ప్రయత్నం అనేది పెద్దగా చెయ్యరు. చేస్తున్నట్లుగా అందరికీ కనిపిస్తారు. చేస్తున్నామని కూడా చెప్తారు. ఇక్కడ ఏందంటే గుంటలో పడింది ప్రస్తుతానికి వీళ్ళతో పాటుగా వీళ్ళ అంటే వీళ్ళ పిల్లలు కూడా గుంటలో పడిపోవటం అనేది జరిగిద్దనమాట. ఎందుకంటే తల్లితో పాటే పిల్లలుంటారు చిన్న వయసులో కూడా. అలాగా ఇక వీళ్ళేంటంటే ఇక మేము పడిపోయాము. ఇది మా వల్ల కాదు. మేము లాక్కు రాలేము. ఈ పిల్లల సంగతి తర్వాత. అంటే చాలామంది జనరల్‌గా అంటే ఈ మాట అన్నప్పుడు మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నేను అందరికీ అని చెప్పి అనట్లేదు. కానీ కొంతమందిని తెలుసుకున్న తర్వాత మాత్రం నాకు ఈ విషయాలు అనేవి అర్థమయ్యి ఇక్కడ చెప్తున్నాననమాట. అంటే సరే మేము పడిపోయాము. ఈ పిల్లల సంగతి తర్వాత. ఈ పిల్లల్ని నేను లాక్కు రాలేను. ముందు నేనెళ్ళిపోదాము అనని చెప్పేసి ఒకానొక టైంలో వీళ్ళేంటంటే పిల్లల విషయంలో కొంత నిర్లక్ష్యం అనేది ఎక్కువగా చేస్తారనమాట. ఏ తల్లైనా ముందు నేను మునిగిపోయినా నా పిల్లల్ని సేఫ్ చేయాలి. నా పిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి ప్రతి తల్లి కూడా కోరుకుంటా ఉంటది. మీనరాశిలో కూడా అట్లా కోరుకునే తల్లులు ఎంతమందో ఉన్నారండి. వాళ్ళ విషయం ఇక్కడ మనం చెప్పట్లా. కానీ ప్రేమ అనేది నటిస్తా స్వార్థంతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అవేంటంటే చిన్న పిల్లలప్పుడు కొంత వాళ్ళకి అర్థం కాకపోయినా అది నిదానం మీద వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటదనమాట. కొంతమందికి ఇది నేను అందరికని చెప్పట్లేదు. ఇక్కడ మీరు అది అర్థం చేసుకోవాలనమాట. అలాగా పిల్లల్ని మేము కాపాడుతున్నాము అన్న పేరుతోటి ముందు వాళ్ళు ఒడ్డునెక్కడటము,
వాళ్ళది వాళ్ళు చూసుకోవటము, ఇంకేమన్నంటే మేము ఖచ్చితంగా పిల్లల్ని చూస్తున్నామనే చెప్తారు. పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉందని చెప్తా ఉంటారనమాట. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను గనక మనం గమనించినట్లయితే. అట్లాగా పిల్లలకేంటంటే చిన్న వయసులోనే అలాగా సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు తల్లనేది పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాల్సింది పోయి, మళ్ళీ ఆ పిల్లల్ని అంటే వాళ్ళకి అంటే వీళ్ళకి చిన్న వయసులో పెళ్ళిళ్ళయ్యి అలా అవ్వటం వల్ల వాళ్ళు దెబ్బతింటం, వాళ్ళ భర్త సరిగ్గా లేకపోవటం, ఇలాంటివి జరిగి ఇవాల్టి రోజున ఇలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మనిషికి అనుభవం అనేది కలగాలి. అయ్యో! ఇలా జరగటం వల్ల నా తల్లిదండ్రులు ఇలాంటి పొరపాటు అనేది చేయటం వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది. కనీసం నేను నా పిల్లల విషయంలోనన్నా కాస్త ఆలోచించగలగాలి. నా పిల్లల కన్నా నేను ఎలాంటి పరిస్థితి అనేది తీసుకురాకూడదు అనేటటువంటి జ్ఞానం అనేది ఏ మనిషికైనా 99% వచ్చిద్ది. కానీ ఇందులో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకి వీళ్ళనంటే ఇక్కడ చెడ్డవాళ్ళు అని చెప్పేసి మనం చెప్పట్లేదండి. కాకపోతే వీళ్ళకి సంబంధించి వీళ్ళ జాగ్రత్త అనేది వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. అంటే మీ పిల్లలకు మీరు ఎక్కడ మైనస్ అయిపోయారన్న విషయం ఇక్కడ నేను చెప్తున్నాననమాట. అలాగా మీరేంటంటే చాలా వరకి కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవటం అనేది మీ పిల్లలకు అర్థమవుతుందనమాట. అమ్మ నా మీద ప్రేమ ఉందని చెప్తుంది. కానీ ఎందుకని కొన్ని సందర్భాలలో ఇప్పుడు నన్ను వదిలేస్తుంది. ఇలా ఎందుకు అంటే వీళ్ళకి లైఫ్ అనేది డిస్టర్బ్‌గా ఉంది కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసేయటము. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పడ్డ బాధలన్నీ కూడా రేపు మళ్ళీ ఆ పిల్లలు పడేటట్లుగా చేయటము. అంతే కదా! మరి చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలీదు. భర్త అంటే ఏంటో తెలీదు. సంసారం అంటే ఏంటో తెలీదు. పిల్లలంటే ఏంటో తెలీదు. వాళ్ళే పిల్లలు. వాళ్ళకు మళ్ళీ పిల్లలు. ఇలాంటివన్నీ చూసి ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ఒక ఇదిలోకి అంటే మా జీవితం మేము చేయలేము. మా వల్ల కావటం లేదు కాబట్టి ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మన బాధ్యత అనేది తీసేసుకోవాలి. మన నెత్తి మీద బరువు అనేది దించేసుకోవాలి అని చెప్పేసి ఇందులో కొంతమంది తల్లిదండ్రులు మీనరాశిలో ఉన్నటువంటి వారు పిల్లల్ని పక్కకు పంపించి అంటే పెళ్ళిళ్ళు చేసి వదిలించుకుంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే పేరుకు పెళ్ళి కానీ నిజానికి ఏంటంటే దాన్ని వదిలించుకోవటం అంటారనమాట. ఎందుకంటే పెళ్లి చేసే వయసులో మంచి చెడు తెలిసిన తర్వాత చేస్తే పెళ్ళి అంటారు కానీ చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేస్తే వాటిని వదిలించుకోవటం అని అంటారు. అలాగా ఆ పిల్లలు కూడా మీకులాగే మళ్ళీ వాళ్ళకు కూడా బరువు బాధ్యతలు నెత్తిన పడటము, వాళ్ళు కూడా కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. అంటే ఇక్కడ ఆ పిల్లలు గుంటలో పడిపోయినప్పుడు తల్లిగా చేతులు అందించి పైకి లాగాల్సింది పోయి, ఒకవేళ నేను చెయ్యందిస్తే నన్ను కూడా లాగేస్తారేమో అని చెప్పేసి ఎక్కడికక్కడ పక్కకు తప్పుకోవటం అనేది మీ పిల్లలకు అర్థమైందనమాట. ఇలాంటివి చాలా వరకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యి లేదు అంటే మా మీద నిజానికి ప్రేమ అనేది లేదు. కేవలం మాటల రూపంలో మాత్రమే ప్రేమ ఉంది. మా కోసం కష్టపడి మా గురించి ఆలోచించినట్లయితే మా జీవితం కాస్త కాకపోతే కాస్తైనా బెటర్‌గా ఉండేది. ఇంత బాధలు, ఇన్ని అనారోగ్య సమస్యలు మేము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే కష్టపడితే గుర్తింపు అనేది ఉండాలి. మనం కష్టపడితే మన వెనకమాలోళ్ళు కాస్తో కూస్తో సుఖంగా, సంతోషంగా ఉండాలి. అలాంటప్పుడు కష్టం మాత్రం పడ్డామని చెప్పేసేసి వెనకమాలోళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటుంటే ఆ కష్టం అనేది మాటల కష్టం మాత్రమేనా? అది కూడా ఒకసారి ఆలోచించాలన్నమాట. ఇట్లాగా మీ వల్ల కొన్ని పొరపాట్లు అనేవి మీ పిల్లల విషయంలో జరిగినాయి అన్నమాట. అలాంటివి ఆ పిల్లలు గమనించగలగటం. ఎందుకంటే కష్టంలో నలిగారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా గమనించగలిగి ఇవాల్టి రోజున మీ మీద విపరీతమైన పగతో రగిలిపోతున్నారన్నమాట. ఎందుకంటే మీరు చేసిన పొరపాట్లు వెంటనే మీ నెత్తి మీద బరువు ఆ వయసుకు మీరే మొయ్యలేనప్పుడు పసిపిల్లల మీద ఆ బరువు బాధ్యతలు అంటే పెళ్లి రూపంలో వదిలిచ్చేసేసుకొని ఆ బరువులన్నీ ఆ పిల్లల మీద వదిలేసేస్తే వారి జీవితం ఎలా ఉంటది? మీరు మోయలేని బరువును వాళ్ళు మోయగలుగుతారా ఆ వయసుకి? అలాంటప్పుడు వాళ్ళ జీవితం ఒక నిప్పుల గుండంలోకి తోసేసినప్పుడు అలాంటప్పుడు ఆ పిల్లలకు ఉండేది పగే కదా! ఇక ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిద్ది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనిషిని ఒక్కసారిగా గట్టిగా కొడితేనే
దెబ్బ కొట్టినట్లు కాదు. లేకపోతే మనిషిని అప్పటికప్పుడు ఏదన్నా చేస్తేనే చంపినట్లు కాదు. మనిషిని బ్రతికుండంగానే ఎన్నో రకాలుగా మనిషికి నరకం అనేది చూపించొచ్చు అనమాట. అందులో ఈ తెలిసి తెలియని వయసుల్లో పెళ్ళిళ్ళు ఒకటి కావచ్చు. లేకపోతే వాళ్ళ బాధ్యతలు మొత్తం ఇవాళ రోజున మీరు గడుపుతున్నటువంటి లైఫే ఇండైరెక్ట్‌గా మీ పిల్లలకు వచ్చేలాగా చేయటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసుల్లో ఏంటంటే మనసును ముక్కలైపోయేటట్లుగా చేస్తా ఉంటాయనమాట. ఇది అందరికీ అని నేను చెప్పట్లేదండి. కొంతమందికి అది ఎవరు ఏంటనేది ఆ వినే వాళ్ళకి అర్థమైద్దనమాట. మీకు అర్థం కాకపోతే అది మీకు సంబంధించినటువంటి విషయం కాదనమాట. కాబట్టి ఇక్కడ మీ పిల్లలు మీ మీద పగతో రగిలిపోవటానికి కారణం ఇదే. ఇది మీరు గుర్తుంచుకొని మీరు చేసినటువంటి పొరపాటును మీరు సరిచేసుకోగలిగితే మంచిది. ఇంకా కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంగా మేము చేసింది 100కు 1000% కరెక్ట్, మేము తప్పు చేయమని చెప్పేసి పిల్లలతో వాదన పెట్టుకుంటా ఉంటారు. పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. అంతేకాని ఆల్రెడీ బాధల్లో ఉన్నటువంటి పిల్లలతోటి ఇంకా బాధలు పెట్టేటట్లుగా, ఇంకా ఆ బాధను పెంచేటట్లుగా మాట్లాడితే వాళ్ళ మనసులు ఇలాగే ముక్కలైపోతాయి. చాలామంది అనుకుంటా ఉంటారు, ఎంత కష్టపడి పెంచినా కూడా పిల్లలు సరిగ్గా చూస్తలేదు, పట్టించుకోవట్లేదని. కానీ నిజానికి మీరు కష్టపడి పెంచడమే కాదు, కొంతమంది ఎందుకంటే ఈ రోజుల్లో నిజానికి ఆ మాట నిజమే. నిజంగా కష్టపడి పెంచిన తల్లిదండ్రులకే ఈ రోజుల్లో పెద్దగా గౌరవ మర్యాదలనేవి పిల్లలు ఇవ్వటంలా. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని పక్కకెళ్ళిపోతా ఉంటున్నారు. ఎంత కష్టపడి అంత చేసి తినకుండా పస్తులు ఉండి కష్టపడి పెంచిన తల్లిదండ్రులు కూడా ఉన్నారనమాట. ఇట్లా మేము ప్రేమను నటించే తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. నిజంగా పస్తులు ఉండి పిల్లల కడుపు నింపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ మీనరాశిలో. ఇట్లాగా అలాంటి వాళ్ళనే వీళ్ళు గుర్తించట్లా. అలా కష్టపడ్డ వాళ్ళనే వాళ్ళు గుర్తించట్లేదు. అలాంటిది మిమ్మల్ని ఎలా గుర్తిస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చేసింది మీ మైండ్ సెట్‌కి కరెక్టే. ఎందుకంటే ఆ బరువు మీరు మొయ్యలేకపోయారు. అది తీసి వెంటనే పక్కన పడేసేశారు. కాకపోతే ఆ బరువు అనేది ఎక్కడ పడిందంటే మీ పిల్లల భవిష్యత్తు మీద పడిందనమాట. కాబట్టి మీరు చేసిన పొరపాటు వల్ల మీ పిల్లల జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదురయ్యాయి కాబట్టి మీకు ఆ పగతో ఆ పిల్లలే రగిలిపోవటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏందంటే, మీరు చేసింది తప్పు, ఒప్పు ఇవన్నీ తీసి పక్కన పెట్టినా, ఎందుకంటే కొంతమంది ఒప్పుకోలేరు. అదంతా తీసి పక్కన పెట్టినా, ఇప్పటికైనా సరే, ఎప్పుడైనా సరే తల్లి పిల్లలతో ప్రేమగా ఉండాలి. పిల్లలు తెలిసి తెలియక ఏదన్నా అన్నా కూడా సరిచేసుకోగలగాలి. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలగాలి. వాళ్ళ కోసం మనం పడగలిగినటువంటి కష్టాన్ని పడగలగాలి. అలాంటివి చూసినప్పుడన్నా పిల్లల్లో కాస్తో కూస్తో మార్పులు చేర్పులనేవి వస్తాయి. ఇంత చేసినా కూడా రాలేదు అని అంటారా? అది ఆ భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి తల్లనేవాళ్ళు పిల్లల్ని ఎప్పుడైనా సరే ఆశీర్వదించాలే కానీ శపించకూడదు. ఎందుకంటే ఈ మీనరాశి వారికి ముక్కు మీద కోపం కూడా కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలు ఏదన్నా చెప్పిన మాట విననప్పుడు, చేయనప్పుడు పిల్లలకు విపరీతమైనటువంటి శాపనార్థాలు పెడతా ఉంటారనమాట. అలాంటి శాపనార్థాలు పెట్టటం వలన మీరు తగ్గుతున్నారు. అక్కడ మీరు అది అర్థం చేసుకోవట్ల. ఎందుకంటే మీరు మీకే ఇంత సమస్యలు ఉంటున్నప్పుడు వాళ్ళ వయసుకి వాళ్ళకి మీరనే మాటలు ఎక్కడ తగులుతాయో ఒక్కసారి ఆలోచించారా? అది వాళ్ళ యొక్క ప్రాణాలకే దెబ్బ కూడా కొట్టొచ్చనమాట. అలాగా మీరు చేసిన పొరపాటు అనేది తప్పులు చెయ్యము అనే వాదనలు, మూర్ఖత్వాలు ఇలాంటివి పిల్లల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడతారు. ఇలాగే బాధ పెడతారు కూడా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కుదిరితే మారే ప్రయత్నం అనేది చేయండి. లేదు అనుకుంటే ఆ పిల్లల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఈ మాటలన్నీ నేను మీకెందుకు చెప్తున్నానంటే, ఇదే కంటిన్యూ అయితే రేపు ముందు ముందు మీరు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చూడటానికి కూడా ముందుకు రారనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే తప్పో ఒప్పో మీరు చేసిందంతా కూడా అది అంతా కూడా ఒకసారి ఆలోచించుకొని మీ పిల్లలతో మీరు ప్రేమగా ఉండండి. ఏదైనా తప్పు చేసి ఉంటే మా వల్ల పొరపాటు జరిగింది అని చెప్పేసి వాళ్ళని అడగండి. అలా చేయటం వలన వాళ్ళ మనసు అనేది కాస్తో కూస్తో కరిగి భవిష్యత్తులోనైనా సరే వాళ్ళు మీతో ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన మనుషులు కారు. వాళ్ళు మనల్ని చూడరు. తప్పైనా ఒప్పైనా మన పిల్లలే మనకి. వాళ్ళే మనల్ని చూడాలి. వాళ్ళతోటే మనం కలిసి బ్రతకాలి.
కాబట్టి ఈ నలుగురు అనే వాళ్ళని తీసి పక్కన పెట్టి నలుగురికి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలను మీ పిల్లలకు మీరు ఇవ్వటం వలన మీలో కాస్త మార్పు చేర్పు అనేది కలగటం వలన మీ భవిష్యత్తే బాగుంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది చెప్పటం అనేది జరిగిందండి. ఇది అందరికీ సంబంధించింది కాదు, కొంతమందికి మాత్రం ఇదే జరుగుతుంది మీనరాశి జాతకులకు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది నేను చెప్పటం అనేది జరుగుతుంది. అలాగే పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి కొంచెం వాళ్ళు అలా అలా ప్రవర్తించాల్సి వచ్చింది. అది మీరు కూడా సరిచేసుకొని అమ్మా నాన్న మీద అలా కోపాలు తెచ్చుకోవటము, ఆవేశపడటం అనేది మీ యొక్క ఆరోగ్యానికి, మీ యొక్క జీవితానికి, మీ భవిష్యత్తుకి ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి అది మీరు కూడా అర్థం చేసుకొని తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను పూజించండి, తల్లిదండ్రులను గౌరవించండి. అంతేకాని ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అలా చేశారు, ఒక్కొక్కసారి మన తలరాతలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి దానికి కూడా వాళ్ళను అంటం అనేది తప్పు. కాబట్టి వాళ్ళు చేసే పొరపాట్లు ఏదన్నా ఉంటే అది వాళ్ళకి అర్థమైంది. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండండి. ఇలా చేయటం వల్ల మీ జీవితం అనేది బాగుంటుంది. ఇదండి మీనరాశి వాళ్ళకి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ మాటలు అనేవి కొంతమందికి టచ్ కాకపోయినప్పటికీ కూడా మీకు మంచి కోసమే నేను ఇక్కడ ఇంత వివరంగా చెప్పటం అనేది జరిగింది. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదనమాట. కాబట్టి మీలో చేంజ్ వచ్చి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పే వీడియో కాబట్టి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇచ్చి షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీనరాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా మీనరాశి వారి మీద ఈ పేగుబంధం ఎలా రగిలిపోతుంది ఏంటనేది. కాబట్టి జాగ్రత్త. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.